వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి థాట్స్. ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఓకేనా. ఈరోజు ఏంటంటే నిన్న క్లీనింగ్ వ్లాగ్ చూపించా కదా, ఇవాళ పూజ చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను. ఇంకెందుకు వెయిట్ చేయకుండా నేను ఎలా చేసుకుంటానో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, నూనె ఒత్తులు అన్నీ వేసుకొని, లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి. ఇంకా నేను పూజ చేసుకుంటా ఉండండి, మీరు వీడియో చూస్తూ ఉండండి. ఓకేనా. స్టార్ట్ చేస్తాను. ముందుగా కడ్డీలు వెలిగించుకుంటా. కడ్డీలు వెలిగించుకొని వినాయకుడి శ్లోకం చదువుకుంటా, శుక్లాంబరధరం అనేసి అది చదువుకొని కడ్డీలు వెలిగించుకుంటానే శ్లోకం చదువుకుంటా. వినాయకుడి శ్లోకం అయితే చదివేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఇంటి వెలువెలుపు వెంకటేశ్వర స్వామిని మనసారా స్మరించుకొని పూజ స్టార్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మహాలక్ష్మి అష్టకం చదువుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు లక్ష్మీదేవి అష్టకం చదువుకొని అక్షంతలు అవి వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటాను. ఇప్పుడు నేను లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటాను. అష్టలక్ష్మి శ్లోకం అన్నీ చదువుకున్న తర్వాత లాస్ట్ ఇంకా హారతి ఇచ్చుకుంటాను. మీరు చూస్తూ అయితే ఉండండి వీడియో.
లక్ష్మీదేవి అష్టకం, లక్ష్మీదేవి అష్టోత్తరం, అష్టలక్ష్మి శ్లోకం అన్నీ చదివేసుకున్నాను. ఇంకా ఫైనల్ నేను హారతి ఇచ్చుకుంటాను. మీరైతే చూస్తూ ఉండండి, సరేనా? సుందరికి మణిద్వీపవాసినికి జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీ త్రిపుర సుందరికి మణిద్వీపవాసినికి జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, మంగళం నిత్య శుభమంగళం. ఓంకారరూపిణి రీంకారవాసిని శ్రీ బీజవాహినికి జయమంగళం, ఓంకారరూపిణి రీంకారవాసిని శ్రీ బీజవాహినికి జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఆపదలు బాపేటి సంపదలను సగేటి శ్రీనగరవాసినికి జయమంగళం, ఆపదలు బాపేటి సంపదలను సగేటి శ్రీనగరవాసినికి జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. దేవుడికైతే హారతి ఇచ్చేసాను, నేను కూడా హారతి తీసుకున్నాను, దండం కూడా పెట్టేసుకున్నాను. ఇంతటితోటైతే అయిపోయింది. అనుకోకుండా బయటకు వచ్చానో లేదో మా వారు వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఆయన ఆశీర్వాదానికి ఏమో కానీ నాకు అయితే మంచి అసలు బయటకు వచ్చానో లేదో మా వారు వచ్చారు. నేనైతే ఫుల్ షాకు. ఇంకా చాలా ఆనందంగా అనిపించింది. మా వారితో వచ్చాడో లేదో అక్షంతలు వేయించుకొని మంచిగా నా కోరికలన్నీ తీర్చి బావని దండం పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు. ఇంక ఇప్పుడు నేను సాంబ్రాణి ఎలా వేసుకుంటానో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగానే ఆరతి కర్పూరం బిళ్ళలు 2 తీసుకొని, మనకి షాపులో చిక్కుతాయి అనమాట, సాంబ్రాణి పొగ వేసుకునే అంటే ఇస్తారు. అవి తెచ్చుకొని వేసిన తర్వాత అవి బాగా మండాలి. మండి కర్పూరం అంతా అయిపోద్ది కదా, అప్పుడు కొంచెం వెయిట్ చేద్దాం. బయటకు పెడదామని బయట పొగ వస్తుంది, అంతా బాగుండదు అనేసి వద్దే బయట గాలి వస్తుంది. ఇంక ఇక్కడే పెట్టేసుకొని తర్వాత అవంతా బాగా మండింది. ఇప్పుడు నేను సాంబ్రాణి వేసుకుంటాను, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇంతటితో మన పూజ వీడియో అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నేను పొద్దున ముగ్గు తీసే వీడియో యాడ్ చేయలేదు, లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.